దవాఖాన ఎందుకు పెట్టిండ్రు ఒకట ఇంకోటనా ఇలా తెలంగాణ అంతా ఆర్టీసీ వాళ్ళు 4 ఫ్రంట్లు ఉంటే తెలంగాణ బొత్స సత్యనారాయణ మంచిగా పిలిచిండు మేము మొత్తం ప్రభుత్వ పరం చేస్తాం సకల జన మా తెలంగాణ మాకు రావాలి మా తెలంగాణ మీద మేము ఏమనుకుంటున్నాం మేము మా తెలంగాణ బంగారం వెళ్తుంది ఇట్లా మా బంగారం గిన్నెలతో తోముకుంటాం మేము బంగారం అన్నం వండుకుంటాం మేము బంగారు గంటలతో కలుపుకుంటామని చెప్పారు పోయినోడేమో బ్రోకర్ గాడు ఆయన సీఎం ఈసారేమో లోఫర్ గాడు సీఎం అయ్యిండు వచ్చేటోడు ఎసొంటోడు సీఎం ఇవాళ ప్రైవేట్ దవాఖాన గవర్నమెంట్ దవాఖాన అంటే వీళ్ళదే అనుకుందాం రేవంత్ రెడ్డి సొంత దవాఖాన అనుకుందాం ఈ దవాఖాన ఎవరిదానా అపోలో ప్రైవేట్ అంటే పైసలు కడుతున్నా పోయి నీ ట్రీట్మెంట్కు నేను పైసలు కడుతున్నా నా ఆరోగ్య భద్రత ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు పుణ్యాత్ముడు మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ కాదు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ రావు గౌడు కాదు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ రావు పొన్నం ప్రభాకర్ రెడ్డి పొన్నం ప్రభాకర్ చౌదరి ఈజ్ బికమ్ వెరీ బిగ్ తెలుసు అలా నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్ అరే నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్ ఆయన కాదు ఇప్పుడు ఎవరు కాదు భూమి మీద అసలు ఎవరు అంత లేరు అసలు మేము కష్టపడితే కాంగ్రెస్ వచ్చింది మరి మేమేమో తెలుసా అన్నట్టు అరే ఇవాళ వాళ్ళు ఆఫర్ ఇచ్చి మేము మీ నౌకర్లు మొత్తం నేను చేస్తామంటే మా తెలంగాణలో వస్తే చేసుకుంటా అన్నారు ఇవాళ ఆర్టీసీ ఉంటే ఇవాళ మెయింటైన్ చేయాలని తెలుసా అన్న వీళ్ళు ధర్నా చేయాలని వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమైతే లేదు ఇది ఆర్టీసీ మొత్తం మేఘా కృష్ణారెడ్డి గారికి అప్పచెప్దామని చూసిండు ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి అర్థమైందా ఆంధ్రోడు దోసుకపోతున్నా అనుకుని దోసిపోవడానికి అవసరం లేనా వీళ్ళు బ్రహ్మాండంగా ఇట్లా దోచి పెడుతున్నారు ఇట్లా 2 చేతులకి వెళ్ళి దోచి పెడుతున్నారు దోచుకునే అవసరం లేదు ఇవాళ అర్థమైందా ఇవాళ ప్రైవేట్ శంకర్ గౌడ్ ఇప్పుడు దీనికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు బాధ్యత కోల్డ్ బ్లడ్ మర్డర్ బై ది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు 40 రోజుల క్రితమే వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు ముందు వచ్చి పిలిచి మాట్లాడతామని చెప్పిండ్రు అన్నా ఫస్ట్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అక్కడికి వెళ్ళి మొదలైంది దీని ఆస్తులు ప్రాపర్టీస్ 1000 కోట్ల ప్రాపర్టీస్ ఈరోజు మొత్తం దొంగలకు లీజ్కి ఇచ్చింది 90 లీజ్కి ఎందుకు ఇవ్వాలన్నా ఆర్టీసీ కళ్యాణ మండపం కట్టింది ఆర్టీసీ ఐమాక్స్ కాంప్లెక్స్ వాళ్ళే కట్టి కిరాయికి ఇవ్వచ్చు కదా వీళ్ళు ఎందుకు ఇవ్వాలి అదే లీజ్కు వీళ్ళు 40-60 ప్రకారం వీళ్ళే తీసుకోవచ్చు కదా ఎందుకు తీసుకోవాలి ఇదంతా మెల్లమెల్లగా దోపిడీ చేసి వైండప్ చేయాలని ప్లాన్ అన్న ఇవాళ శంకర్ గౌడ్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్న కారణాలు వాళ్ళు అనుకుంటారు ఈ ధర్నా కానీ మాతోని వీళ్ళ ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ ట్రాప్లో పడ్డారు వీళ్ళు ధర్నాకు పోవాలని వాళ్ళు చూసిండ్రు ధర్నాకు పోయిండ్రు కాబట్టి మాకు ఏం చేయాలని తెలియక మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ని తీసుకున్నామంటారు నడిపిస్తారు ఎవరు వస్తారు మొత్తం మేఘా వాళ్ళే మేలోళ్ళే ఇవాళ తెలంగాణ ఇప్పుడు నడుస్తుంది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి కూడా డ్రైవర్లు వచ్చారట ఇక్కడికి మంత్రి పేషెంట్ ఉంటాను గేట్లు తెరవమని తెరుస్తలేరు అలా నేను కాదు అందరం పోతాం మేము చెప్పాను ఇప్పుడు ఈ ఆర్టీసీని మేము బతికిస్తున్నాము 32 డిమాండ్లలో 29కి మేము మాకు ఓకే అని అంటుండు కదా విలీనం ఒకటి యూనియన్లు ఒకటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటుండు మళ్ళా యూనియన్లు పెట్టడము పునరుద్ధరించడము విలీన ప్రక్రియ అన్న 2 అంశాల దగ్గరనే మాకు ఇబ్బంది ఉన్నది మిగతా అన్నిటికీ మేము సానుకూలంగానే ఉన్నాం అంటాడు దేనికి సానుకూలంగా దేనికి ఉండాలి అసలు ధర్నాకి ఎందుకు దిగాలి ఈ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నాక శంకర్ గౌడ్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్న తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్న తర్వాత శంకర్ గౌడ్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత లింగారెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య సార్ ఆగండి సార్ ఒక నిమిషం ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు మేము అంటున్నామా మేము 35 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయిన రిటైర్డ్ అయిన మాట్లాడుతున్నారా మీరు 35 మంది హైయెస్ట్ పోలీసు వాళ్ళు చచ్చిపోయింది రిటైర్ అయినప్పుడు ఎవరు మాట్లాడటం లేడు సూర్యనారాయణ దాదాపు ఎన్కౌంటర్లు చెప్పి వాడుకున్నారు కాలు దిగిన ఎవరు చూడడానికి కూడా పోతలేరు అదిగాలి ఎవరున్నా మనమే మాట్లాడాలి మళ్ళీ రేపు ఇలా రిటైర్ అయితే నేనే మాట్లాడాలి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా ఆలోచించాలి పైసలు లేవు ఏం చేస్తాం కోసిన పైసలు వస్తలేవు అంటుండే కదా కోసిన పైసలు వెళ్ళాయి సుందరీకరణ పైసలు వస్తాయి సుందరి మళ్ళీ ఆట పోటీలో పైసలు వస్తాయి అర్థమైందన్నా నిశ్చయ ఆటలు ఆడడానికి పైసలు వస్తాయి అన్నిటికీ పైసలు వస్తాయి ఇవాళ నా తెలంగాణ ఇవాళకి కూడా నా 10 లక్షల కోట్ల అప్పు కూడా తీర్పడానికి దమ్మున్నది ఐఆర్పీకి తీసేసే రింగ్ రోడ్డు ఇమీడియట్గా అడ్వర్టైజ్మెంట్ ఇమీడియట్గా లీడ్స్ వేసుకుని ప్రకాష్ ఆర్ట్స్ కానీ తీసేసే 500 కోట్లు వస్తాయి అర్థమైంది దాన్ని ఒక్కటి కాదు నేను ఇవాళ కూడా నేను ఆధారాల సహా ఎంత లాభం వస్తే నేను చూపించగలుగుతా ఇవాళ అన్న ఆర్టీసీ కాపాడగలుగుతా అన్న ఆర్టీసీకి నువ్వేమో పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం లేదు ఆర్టీసీని మీరు దోపిడీ చేసి బంద్ చేయి అదే బాగుపడుతుంది అరే దాన్ని ప్రాపర్టీ చేయాలన్నా ఇవాళ 1000 కోట్ల ప్రాపర్టీలు నువ్వు ఆర్మూర్లో చూడు ఎంత పెద్ద కాంప్లెక్స్ ఏమని జాగాది ఆర్టీసీ 90 లీజ్ ఎట్టిస్తావు వరంగల్కి పో ఎవరికి ఇచ్చినావు
ఈ విధంగా గత ప్రభుత్వంకి వెళ్ళి ఇవాళ దాకా దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ నా బాధ ఏంటంటే నా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? సహజమైన మరణం కాక నేను ఎండాకాలం మనం ఎండ తట్టుకోలేకపోతున్నాము. అటువంటి టైంలో మనం మీద పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకునే పరిస్థితి వచ్చిందనంటే ఏందన్నట్టు ఇది? అదే ఏందన్నా దేనికోసం చేస్తున్నాం ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి? నా నిమ్స్ దవాఖాన లేదా? నిమ్స్ దవాఖాన మీద నమ్మకం లేదా మీకు? గాంధీ దవాఖాన మీద నమ్మకం లేదా? ఉస్మానియా దవాఖాన మీద నమ్మకం లేదా? అపోలోకి ఎందుకు తీసుకురావాలి? ఇవాళ కాంచన్ బాగ్ ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ ఎవరు రావద్దా? ఉద్యమాలను అనగదొక్కుతారా? ఇదా పద్ధతి? ఇదా ఇది? ఇవాళ నేను కోడి తెచ్చుకున్న తెలంగాణ నవ్వులపాలు చేసినావు నువ్వు నా నవ్వులపాలు చేసినావు. ఇవాళ ఎక్కడన్నా రాత్రి పండుకునేట ఇవాళ ఒక ఇష్యూ అయిందంటే తెల్లారి వరకు ఇంకో రెడీగా ఉంటుంది. ప్రశ్నించే గొంతులు మొత్తం బానిసలు అయిపోయినాయి, బెగ్గర్స్ అయిపోయినారు. ఇలా తెలంగాణ మీద లోఫర్ నా కొడుకులు అయిపోయినారు, మాట్లాడటం లేడు. సంఘాలు ఈరోజు చెంచాగాళ్ళకి ఒకళ్ళు క్యాబినెట్ లెక్క తయారైపోయాడు సంఘాలు ఇంత బొర్రలు వేసుకొని. కాదు ఇప్పుడు రెండో రోజుకే ఇది జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు జనరల్ గా ఒక నిస్సహాయ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే 10-15 రోజుల తర్వాత అట్లా వస్తుంటది జనరల్ గా, కానీ ఇమీడియట్ గా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మేము ప్రభుత్వం ట్రాప్ లో పడ్డాము, ప్రభుత్వం మేము సమ్మెకు పోవాలనే చూసింది, 40 రోజులు నోటీస్ ఇచ్చినాక సైలెంట్ గా ఉన్నది, దీనికి మించిన అవకాశం లేదు కాబట్టి ఆల్రెడీ ఇవాళకెళ్ళి ఫుల్ ఫ్లెజ్ గా ఎలక్ట్రికల్ బస్సులు దిగినాయి. తర్వాత బస్సులు కూడా ప్రైవేట్ ఇస్తారు. మొత్తం మేఘా కృష్ణారెడ్డికి మొత్తం ఆర్టీసీ మొత్తం వైండప్ చేసి ఇవ్వాలనే ప్లాన్ లో ఉండే. వాళ్ళ దురదృష్టం ఇవాళ శంకర్ గౌడ్ అన్నట్టు ఆయన త్యాగం కింద చేయకుండా రాసుకోన్నా. శంకర్ గౌడ్ లింగారెడ్డి ఇద్దరికి ఇవాళ ఈ ఇన్సిడెంట్ చేసుకోకుంటే రేపు పొద్దుగాల MOU అయిపోయేది ఈరోజు. దీనికోసం ఇంకొక 4 రోజులు వారం రోజులు నడిపిద్దామని చెప్పి దింపిండ్రు. అందుకని ఆ ఉద్యమాలను కూడా కోవర్ట్లను ఎంటర్ చేసిండ్రు. ఆ ఉద్యమాన్ని ఎట్లా నిరుసుకోవాలి స్పెషలిస్ట్ ఉన్నారు కోవర్ట్స్, ఉద్యమాన్ని నీరుగార్చే కోవర్ట్స్ చాలా వాళ్ళని అందులో దింపి అది ఎట్లా నీరుగార్చాలని ప్లాన్గా చేసి ఫస్ట్కి దిగిండ్రు. అనుకోకుండా సంఘటన ఈరోజు శ్రీకాంతాచారి చచ్చిపోయిన తర్వాత ఎట్లా తెలంగాణ ఉద్యమం రింగు తిరిగిందో ఇవాళ మన శంకర్ గౌడ్ గారిది మరియు లింగారెడ్డి గారిది ఇద్దరి ఆత్మహత్య యత్నాలు తినైతే చనిపోయిండు. దాంతో మనం ఏం చెప్పాలి జనాలకు కానీ కార్మికులకు కానీ ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవద్దు కదా? తెగబడి కొట్టాలన్నా, గుంజుకొచ్చి తన్నాలే. వీళ్ళు మర్యాద గినారు, గుంజుకొచ్చి తన్నాలే. అర్థమైందా? ఇవాళ ఉన్నది మర్యాదగా చెప్తే అయినటోళ్ళు కాదు. మర్యాదగా అరే నువ్వు ఉన్నది దాకా పాతోడు దొంగ అని అంటిలో నువ్వు మంచిగా చేయరాదు పై మేము లేకుండా నీ పవర్ ఎక్కడిది? మేము లేకుండా నీ పవర్ నీకు అధికారం ఎక్కడిది? అరే తెలంగాణ ఏంది ఇది? వాట్ ఈస్ దిస్? నాకు నిన్నదాకా విద్యార్థులు చచ్చిపోయారు, నిరుద్యోగులు 16 మంది చచ్చిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు ఆర్టీసీ కార్యక్రమాలు మొదలైంది ఒకటే రోజు ఇద్దానంటే ఏంది ఇది? మళ్ళీ అది మా రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో లింగారెడ్డి గారు, పొన్న ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉంటే పొన్న గౌడ్ గారు ఉన్నప్పుడు శంకర్ గౌడ్ గారు చనిపోడు. ఏంది గవర్నమెంట్ సిగ్గు శరాలేమని ఉన్నాయా నీకు? ఇప్పుడు రెచ్చగొడుతున్నారు అన్నది కూడా ఒకటి వినబడుతున్నది కదా. ఒక మంత్రి అంటుండు వెంకటరెడ్డి ఎవరు అన్నట్టున్నారు. ఎవరు రెచ్చగొట్టే? వెంకటరెడ్డి గారిది అంతా నేను వెంకటరెడ్డి గారు రెచ్చగొట్టు తిరిగి కాదు రా భయ్, నువ్వు బట్టలు వేసుకొని కాళ్ళ తిరిగాను. నేను వెంకటరెడ్డి గారిని దాంతో నువ్వు ఏ కేసు పెట్టుకుంటే పెట్టుకో, చెతకోటి కేసులలో బోడి కేసు నాకేం పెద్ద ఫరక్ పడది. మంత్రి కానీ అంతా నెక్స్ట్ ఇవే అయితే ఇక మా ప్రాణాలు పోతున్నాయి. మా ప్రాణాలు అంటే మీకు విలువ లేకుంటే అన్నా నువ్వు ఇంటికి పోయినావో లేదో, నువ్వు ఒక్క ఇండ్లలో పోయి వచ్చిన అదే ప్రభుత్వానికి 40 ఏళ్ళు పనిచేసిన మన సూర్యనారాయణ అంటే ఆయన కాలు దిగిపోయి ఇంట్లో ఉండు రూపాయి ఇయ్యలేదన్న. ఎస్ఐది వాళ్ళ ఇంటి శ్రీనివాస్ అనే ఎస్ఐ కాలు దిగితే ఒక్కళ్ళు పోయి చూడడానికి పోలే. మూర్తి అని ఎస్ఐ ఈరోజు ఆపరేషన్ కానీ 40 లక్షలు రావాలి, ప్రభుత్వం దగ్గర రూపాయి ఇయ్యలే. వాళ్ళ ఇళ్ళలో పోయి మీరు పోయి చూసిందా? వాళ్ళ ఇళ్ళలో నీ పోలీస్ సంఘం పోయి చూసిందా? మీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చూసిందా? మీరు ఏ సంఘం పోయి చూసిండ్రు పోయాలా? ఎవరు పోయి మాట్లాడింది ఈరోజు? ఆ రోజు హోంగార్డు చచ్చిపోతే ఎట్లా పెట్టిండ్రో ఉస్మానియా దవాఖాన కాడ ఎవరు పోకుండా ఇవాళ అట్లా పగడబంది ఇది ఒక నేర్చుకుంటూ పాఠాలు మాత్రం బ్రహ్మాండమైన పాఠాలు నేర్చుకుంటారు. అదే రూలింగ్ వచ్చేదాకా ఒక మాట మాట్లాడతారు, రూలింగ్ రాకనే ఇంకో మాట పరిశాన. ఆపోలో అంటే ప్రైవేట్ హాస్పిటల్ కదా ఎవరన్నా పోవచ్చు అని మొత్తం ఒక దుకాణం పెట్టుకుని దుకాణం తయారైపోయింది ఇది వలయం. పాపం మన అందరికంటే దురదృష్టవంతులన్నా పోలీస్ డిపార్ట్మెంట్ పాపం అడగనికి కూడా ఉండదు. వాళ్ళకు లంగగాన్లకు సపోర్ట్ చేయాలి, దొంగగాన్లకు సపోర్ట్ చేయాలి, 420 గాన్లకు చేయాలి, 840 గాన్లకు చేయాలి, 1260 గాన్లకు కూడా సపోర్ట్ చేయాలి. వీళ్ళు నేను మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ కాబట్టి చెప్తున్నా దొంగలు ఎన్ని రకాలు ఉన్నారు.